రాజకీయం ఎన్నికల్లో పోటీ కాదు ఎమ్మెల్యే కావడం కాదు వాళ్ళ పరిస్థితులు. 30 కోట్లు ఖర్చు పెడితే ఎమ్మెల్యే అవుతానంటే మనం 10 సమస్యలు భాగం అయిపోయాం. అది పరిష్కారం కాగలదు. కాబట్టి రాజకీయానికి అర్థాన్ని మార్చాలి. మన చుట్టూ బోల్డు సమస్యలు ఉన్నాయి. సామూహిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు కాదు. సొంతంగా పరిష్కారం చేసుకోలేనివి, అది పరిష్కారం కాకపోతే మన జీవితంలో ఆనందం లేనివి. అదే రాజకీయం. వ్యక్తి సమస్యలు కాకుండా మంది సమస్యలను పట్టించుకోవటమే రాజకీయం. ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే కావడం రాజకీయం కాదు. మొట్టమొదటి ప్రశ్న డబ్బెంత ఖర్చు పెడతావు. 30 కోట్లు పెడతానంటే ముందు కన్సిడరేషన్, లేకపోతే ఎందుకు టైం వేస్ట్ పో. ఆ తర్వాత ప్రశ్న నీ కులం ఏంటి. ఆ కులం సరైనది కాకపోతే వాళ్ళ దృష్టిలో వదిలే అంటారు. ఆ రెండు అయిపోతే ఎవడు కొడుకు. ఇది రాజకీయం అయితే ఇంకా ప్రజాస్వామ్యం ఏంటి? ఖచ్చితంగా రాజకీయ పార్టీలను ప్రజాస్వామ్యీకరణ చేయాలి. అభ్యర్థులు, నాయకత్వం రెండు కూడా పార్టీ సభ్యులు స్వచ్ఛందంగా ఎన్నుకునే ఏర్పాటు కావాలి. అప్పుడు కాస్త యువతకు అవకాశం పెరుగుతుంది క్రమక్రమంగా. రెండోది స్థానిక ప్రభుత్వాలు. అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ కాదు. ప్రపంచంలో ప్రజాస్వామ్యాలు బాగా నడిచే అన్ని చోట్ల కూడా స్థానిక ప్రభుత్వాలు. ప్రజాస్వామ్యానికి పాఠశాలలు స్థానిక ప్రభుత్వాలు. వాటిని మనం చంపేశాం, నిర్వీర్యం చేసాం. వాటిని బలోపేతం చేయడం కోసం గొంతు మీ వార్డు కమిటీ, మీ పంచాయతీ, మీ మున్సిపాలిటీ. అది పెరిగితే క్రమంగా అవుతుందంటే అప్పుడు ఎమ్మెల్యే స్థాయి కాకుండా కష్టపడి నాయకత్వ లక్షణాలు ఉండి, నిజాయితీ ఉండి, ప్రజల నష్టంలో ఉన్న వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. కాలక్రమే ప్రజాస్వామ్యం బాగుపడుతుంది. అంతే తప్ప ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఒక్కటే లక్ష్యం అనుకుంటే మాత్రం చాలామందికి ఆశాభంగం ఇక్కడ ఉన్న పరిస్థితి.